పాకిస్తాన్ ది ల్యాండ్ ఆఫ్ డామ్ డూమ్ డమాల్గా ప్రపంచవ్యాప్తంగా ఓ చెడ్డ పేరుంది. ఇలాంటి దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి అంటే, అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు అంటే ప్రపంచం మొత్తం అటువైపే ఆసక్తిగా చూస్తోంది. పేరుకు ప్రజాస్వామ్య దేశమే అయినా ప్రజా తీర్పును ఆర్మీ కాలరాయటం అక్కడ పరిపాటే. పాలకులు తెరపై బొమ్మల్లా అలా ఆడుతూ ఉంటారు. అధికారంలోకి వచ్చిన పార్టీ ఆర్మీ మాట వింటే సరే, లేకపోతే అధికారంలోకి వచ్చిన నేతను గద్దెదించి జైలుకు పంపించి ప్రత్యర్థికి ప్రోద్బలాన్ని ఇస్తూ ఉంటుంది పాక్ ఆర్మీ. మాజీ ప్రధాని ఇమ్రాన్ కూడా ఇప్పుడు ఇదే రీతిలో జైల్లో మగ్గుతున్నారు. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు చాలా చోట్ల విజయం సాధించారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఇమ్రాన్ మద్దతు తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో ఏ ప్రభుత్వం ఏర్పడబోతోంది? జైల్లో ఉంటూనే ఇమ్రాన్ చక్రం తిప్పుతారా, లేక నవాజ్ షరీఫ్ సైన్యం మద్దతు తీసుకుంటారా? లెట్స్ వాచ్. పాక్లో సంకీర్ణ ప్రభుత్వంతో సంక్షోభం తప్పదా? ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడితే సైన్యం చేతిలోనే పగ్గాలుంటాయా? జైల్లో ఉన్న ఇమ్రాన్ ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారు? పాకిస్తాన్లో ఎన్నికలనగానే అంతా రిగ్గింగ్లే అని ప్రపంచం ఫిక్స్ అయిపోయింది. అంత ఇంట్రెస్టింగ్గా ఏముంటుందిలే అని అంతా అనుకున్నారు. కట్ చేస్తే జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చక్రం తిప్పే అవకాశం ఇచ్చారు పాక్ ప్రజలు. పాక్ ప్రజల తీర్పుతో ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆ దేశం వైపే చూస్తోంది. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వకుండా సంకీర్ణం దిశగా దేశాన్ని నడిపించారు. గత గురువారం జరిగిన ఎన్నికల్లో అధికార పగ్గాలు దక్కించుకునేందుకు ప్రధానంగా 3 ప్రధాన పార్టీల మధ్య ఫైట్ జరిగింది. అయితే వీటిలో ప్రముఖ క్రికెటర్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ పోటీ నుంచి దూరమైంది. అయితే ఈ పార్టీ తరపున 250 మంది అభ్యర్థులు స్వతంత్రంగా బరిలో నిలిచారు. ఇక మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ, దివంగత ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలు ఎన్నికల్లో ప్రధానంగా తలపడ్డాయి. మొత్తం 266 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 250 స్థానాల ఫలితాలను శనివారం ఉదయం వరకు వెల్లడించారు. ఆదివారం వరకు ఈ ఓట్ల లెక్కింపు కొనసాగనుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రజలు ఇచ్చిన తీర్పును గమనిస్తే దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు తప్పేలా కనిపించడం లేదు. దేశంలో మొత్తం 342 పార్లమెంట్ స్థానాలున్నాయి. వీటిలో 265 స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. ఒక స్థానంలో ఎన్నికలకు ముందు అభ్యర్థి చనిపోవడంతో వాయిదా వేశారు. ఇక మిగిలిన స్థానాల్లో 10 సీట్లను ముస్లిమేతర మైనారిటీ వర్గాలకు రిజర్వ్ చేస్తారు. మరో 60 సీట్లను అచ్చంగా మహిళలకే కేటాయించారు. వీరిని పార్టీలు సంఖ్యాపరంగా 5% ఓట్లతో నామినేట్ చేస్తారు. ఇక పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 135 సీట్లు దక్కాల్సి ఉంది. కానీ ఏ పార్టీకి ఇప్పుడు పూర్తి స్థాయిలో మ్యాజిక్ ఫిగర్ చేరువ కాలేదు. దీంతో సంకీర్ణం తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పీకల్లోతో అప్పుల్లో ఉన్న పాకిస్తాన్ను గాడిన పెట్టాల్సిన బాధ్యత కొత్తగా ఏర్పడే ప్రభుత్వంపైనే ఉండనుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సంకీర్ణం ఏర్పడటం సరికాదనేది ప్రపంచ స్థాయిలో వినిపిస్తున్న మాట. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే అభివృద్ధి సంగతి దేవుడెరుగు, రాజకీయ సంక్షోభం ఏర్పడి ప్రభుత్వం రోడ్డున పడి దేశం నడివీధిన పడటం ఖాయంగా కనిపిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వంతో అనేక సమస్యలు, సవాళ్లు పెరుగుతాయన్న విశ్లేషణలు కుప్పలు తెప్పలుగా వెలువడుతున్నాయి. సంక్షోభం పెరిగి ప్రభుత్వం రోడ్డున పడితే ఆ పగ్గాలు చేపట్టేందుకు పాక్ ఆర్మీ గోతికాడి నక్కలా చూస్తోంది. దీంతో ప్రజా తీర్పు వృధా అవుతుందా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇస్తుంది కదా అని చైనా నుంచి పాక్ అప్పులు పుచ్చుకుంటూ పోయింది. ఇప్పుడు ఆ అప్పు పాకిస్తాన్కు ముప్పుగా పరిణమించింది. ప్రభుత్వం పూర్తిగా చైనా చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇటు అరబ్ దేశాలకు చెల్లించాల్సిన అప్పులు ఎలాగూ ఉన్నాయి. పైనుంచి అమెరికా ఆయుధాలు ఇస్తే వాటిని ఉగ్రవాద సంస్థలకు విక్రయిస్తూ అపఖ్యాతిని మూటగట్టుకుంది. దీంతో గత్యంతరం లేక IMF వద్ద ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెచ్చింది పాకిస్తాన్. మొత్తంగా పాకిస్తాన్కు ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ నుంచి బెయిలౌట్ పొందటం అత్యంత ఆవశ్యకంగా మారింది. ప్రస్తుతం కొనసాగుతున్న బెయిలౌట్ మరో 3 వారాల్లో ముగియనుంది. సంకీర్ణ ప్రభుత్వం ఉంటే IMF బెయిలౌట్కి అంగీకరించే సమస్య లేదు. ఇది పెద్ద విపత్తుగా మారనుంది. సంకీర్ణం వస్తే పాక్ సైన్యం పుట్టలోని పాములా బయటికి వస్తుందని ఏకంగా అమెరికానే హెచ్చరిస్తోంది. పాకిస్తాన్లో సైన్యం పుంజుకునే అవకాశం ఉంటుందనే హెచ్చరికలు కూడా వస్తున్నాయని వాషింగ్టన్ డీసీలోని మిడిల్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అధ్యయనాల డైరెక్టర్ మార్విన్ వీన్ బామ్ అన్నారు.
అదేవిధంగా ఎన్నికల నిర్వహణపై అనేక ఆరోపణలు రావటాన్ని ఆయన ప్రస్తావించారు. ఎన్నికల నిర్వహణ విశ్వసనీయత తేలే వరకు ఫలితాలను గుర్తించకుండా ఉండాల్సిందిగా విదేశాంగ శాఖను కోరుతున్నానన్నారు. ఇప్పుడు అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ ప్రజలతో నిలబడాల్సిన సమయమని మరో ప్రతినిధి వ్యాఖ్యానించారు. పాకిస్తానీ ప్రజల అభీష్టాన్ని తారుమారు చేసేందుకు సైన్యం జోక్యం చేసుకుంటూ రిగ్గింగ్కి పాల్పడుతున్నట్లు పెరుగుతున్న సాక్ష్యాలను చూసి తాను తీవ్ర ఆందోళన చెందుతున్నానని కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా అన్నారు. సైన్యం చేతుల్లోకి అధికారం వెళ్తే అప్పులు కట్టడం సంగతి దేవుడెరుగు. పరిస్థితి ఆఫ్ఘనిస్తాన్ కంటే దిగజారుతుందన్న భయాందోళనలు పాక్ ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిరుద్యోగంతో అల్లాడుతున్న పాకిస్తానీ యువత గల్ఫ్తో పాటు యూరోప్ దేశాలకు పెద్ద ఎత్తున వలసలు వెళ్తున్నాయి. పాకిస్తాన్లో అధికారం ఆర్మీ చేతుల్లోకి వెళ్తే దేశంలోని యువతకు ఉన్న దారులన్నీ మూసుకుపోతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ పౌరులకు మెజారిటీ దేశాలు వీసాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. ఉగ్రవాద ప్రభావం, ఆ దేశంలో పెరుగుతున్న సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని వీసాలు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నాయి. ఇక ఆర్మీ చేతికి అధికారం వెళ్తే ప్రజలు పన్నులు కట్టడానికి తప్ప మరెందుకు పనికిరారన్న భయాందోళనలు పాకిస్తాన్ ప్రజల నుంచే వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ను ఇమ్రాన్ మాత్రమే గట్టెక్కిస్తారన్న నమ్మకం ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుంది. జరిగిన ఎన్నికల్లో కూడా ప్రజా తీర్పు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కింగ్కు అనుకూలంగా ఉండి ఆయన్ని మేకర్గా మార్చేసినట్లే కనిపిస్తోంది. ఆయన పార్టీ పీటీఐ నేరుగా తలపడకపోయినా ఆయన పార్టీ తరపున స్వతంత్రులుగా పోటీ చేసిన వారిలో 99 మంది విజయం దక్కించుకున్నారు. ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొనకపోయినా జైల్లో ఉండే ఇమ్రాన్ ఖాన్ ఈ ఎన్నికల్లో తనదైన పాత్ర పోషించారనటంలో సందేహం లేదు. ఆయన పార్టీపై అణచివేత ఉన్నప్పటికీ పీటీఐ అఖండ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ దక్కించుకునే క్రమంలో ఇతర పార్టీలకు పీటీఐ తరపున గెలిచిన వారి అవసరం ఉంటుందనేది పరిశీలకుల అంచనా. మ్యాజిక్ ఫిగర్ 113కు దూరంలో ప్రధాని పార్టీలు ఆగిపోయాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతు తెలిపిన ఇండిపెండెంట్లు సత్తా చాటారు. 99 మంది ఇమ్రాన్ మద్దతుదారులు విజయం సాధించారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ 63 స్థానాలు దక్కించుకుంది. బిలావర్ భుట్టో జర్దారీకి చెందిన పాక్ పీపుల్స్ పార్టీకి 50 స్థానాలు దక్కాయి. దీంతో ఎవరితో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు? ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీలు ఎన్ని రోజులు అధికారంలో ఉంటాయి అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవాజ్ షరీఫ్, బిలావర్ భుట్టో జర్దారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం కూలిపోతుందని ఇప్పటికే పాకిస్తాన్ మీడియానే కోడై కూస్తోంది. ఇమ్రాన్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే మేలన్న అంచనాలున్నాయి. ఒకవేళ ప్రభుత్వంలో ఇమ్రాన్ పాత్ర లేకపోతే సైన్యమే షాడో ప్రభుత్వాన్ని నడుపుతుందని, ఇక రానున్న రోజుల్లో పాకిస్తాన్ దివాళా తీయటం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా పాకిస్తాన్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా తయారైంది. స్పష్టమైన మెజారిటీతో ఓ ప్రభుత్వం ఏర్పడితే పరిస్థితి మరో విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో పాకిస్తాన్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది.